శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా బుధ చంద్రులు కుజుడితో కలిసి ఉండడం వల్ల మీకు ఫెమిలియర్ పర్సన్స్ అంటే ఫేమస్ బాగా ఎక్కువ అవుతారు. అంతేకాకుండా కుజ చంద్రుల వలన డాక్టర్గా ఎంబీబీఎస్ చదవాలనుకున్నారు విద్యార్థులు అయి ఉంటారు. ఎంబీబీఎస్ విద్య కూడా వస్తుంది. మీకు ఆపరేషన్స్ కూడా చేసే తత్వాల శక్తి ఉంటుంది. అలాగా మీ జాతకంలో చూసుకోండి. బుధ కుజులు కనుక ఉంటే వృశ్చిక రాశిలో అది మీ లగ్నమైన పర్లా, దశమస్థానమైన పర్లా, ఏదైనా సప్తమైన పర్లా మీరు డాక్టర్స్గా మీరు సక్సెస్ అవుతారు అందులో సందేహం లేదు. అంతేకాకుండా బుధ చంద్రుల వలన తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారు. ధన విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారండి. మీరు ఎంతో బాగా డబ్బు సంపాదించేవారు కొద్దిగా అంటే టైంకి రావట్లేదు డబ్బులు అనే ఫీలింగ్ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో కూడా మన వాళ్ళు బాగా డెవలప్ అవ్వలేకపోతున్నారంటారా బాబు, కొంచెం వాళ్ళ పట్ల మనం శ్రద్ధ వహించాలి అన్నట్టుగా ఉంటారు. ఏదైనా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు రావు. కానీ రాహులు కలిసి ఉండడం వలన మంచి అదృష్టమైన ఉండవు. ఆభరణాలు ఇస్తాడు. ఫారిన్ కంట్రీ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు చతుర్థ భావం రాహు. కానీ చదువులో ఆటంకాలు కలిగేట్ చేస్తూ ఉంటాడు కూడా. ఎంత ఆభరణాలు ఇచ్చినా చదువులో ఆటంకాలు కలిగేట్ చేయడము. అలాగే భర్త గారి యొక్క మాటలో భార్య గారి మాటలో భర్త సలహాలు తీసుకుంటారు. రాహులు కలిసి ఉంటే ఎక్కడైనా ఇలాగ వాళ్ళు సలహాలు తీసుకుంటూ ఉంటారని అర్థం. అంతేకాకుండా భక్తి భావన ఎక్కువ ఉంటుంది. అది గొప్ప అదృష్టం. ఒకప్పుడు బాగా మీకు బాగా దైవభక్తి బాగా కలిగి ఉంటారని అర్థమైపోతుంది. బాగా పంచమ స్థానం శనీశ్వరుడు కూడా పుత్రిక సంతానం జననం కలగడానికి అవకాశం ఉంది. కానీ శనీశ్వరుడు వలన నీటి గండం మీకు ఉండడానికి అవకాశం ఉంది. నీటి వలన చిన్న ఇబ్బంది అందరికీ కాదండి, ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటుంటాం కదా కొన్ని సందర్భాల్లో మనం. వాళ్ళకి ఏదేమైనా వివాహ శుభకార్యాల్లో కానీ లేకపోతే వివాహాలు అవడంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ కొద్దిగా ఆలస్యం అవుతున్నాయి. మీకు దగ్గరికి వచ్చే సంబంధాలు కూడా ఆగిపోయి కొద్దిగా నెమ్మదిగా ఇద్దాంలే వీళ్ళకి చేద్దాంలే అన్నట్టుగా శనీశ్వరుడు ఉంటాడు. కొద్దిగా ఆలస్యం అవడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి వివాహాలు. అంతేకాకుండా భాగ్యస్థానంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం మీకు. ఇక్కడి నుంచి భాగ్య రాజ్యస్థానాలు మీకు బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అంటే భాగ్యస్థానంలో ఉన్న గురుడు మీకు ధనప్రాప్తిని బాగా కలిగిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. భాగ్యంలో ఉన్న గురుడు ధనాన్ని కలిగిస్తాడు. అంతేకాకుండా వేదశాస్త్ర పండితులకి ఆగమశాస్త్ర ఉన్న వారికి ధనం కలిగించడము. అంతేకాకుండా ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకి అటువంటి ఆటంకాలు లేకుండా ధనానికి ఇబ్బంది పడకుండా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆడిటర్స్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ప్రభుత్వ సంస్థల అధికారులుగా మీరు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో బాగా పలుకుబడి పాపులారిటీ ఇవన్నీ కూడా భాగ్యస్థానం ఉన్న గురుడు కాపాడుతూ ఉంటాడు. అలాగే బంగారం వ్యాపారస్తులకి, వెండి వ్యాపారస్తులకి, ఫుడ్ బిజినెస్ ఉన్న వారికి, వస్త్ర వ్యాపారులకి, అలాగే మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వ్యాపారులకి, విద్యా సంస్థల్లో ఉన్న వ్యాపారులు అందరూ కూడా వ్యాపారాలు బిజినెస్లు సక్సెస్ అయి తీరుతాయి. ముఖ్యంగా పుణ్యనది స్థానాలు విదేశాల పర్యటనలు చేస్తున్నారని మీరు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన దేవతా భక్తి ఎక్కువ ఉండడము. ముఖ్యంగా దేవాలయ సందర్శన, చెరువులు బావులు తటాకాలు ఏవో ఉంటాయి మనం తవ్వించడాలు. చెరువులు బావులు అంటే జనరల్గా నీరు బాగా వచ్చేట్టుగా చేయడము చాలా అదృష్టం ఉన్నాయి. మీరు ఆ పని చేయడం వలన చెరువులు బావులు తవ్వించడం వల్ల మీ వంశము మీ తర్వాత వంశం అందరూ కూడా మంచి లోకానికి వెళ్ళిపోతారు. అంతేకాకుండా చక్కటి సేవకా జనం మీకు ఉంటారండి. మీకు విశేషమైన ధనం ఉంటుంది. బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు మీరు. అంతేకాకుండా గురు ప్రభావంలో అనేక రకాలుగా మీకు బాగా విద్యలో బాగా రాణిస్తారు. అనేక రకాలుగా సంపదలు మీకు పెరుగుతాయి. నాన్నగారికి బాగుంటుంది. చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏదో చెప్పుకుంటూ ఉంటాం కదండి. కేతువు దశమస్థానంలో ఉన్న కేతువు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. దశమంలో ఉన్న కేతువు ఏం చేస్తాడంటే మీకు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయడానికి అవకాశాలు ఇవ్వడము, ఆల్రెడీ పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు ఇవ్వడము, ట్రాన్స్ఫర్స్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీకు గురుడు కూడా
అంటే మీ రవి కూడా 12 భావం ఉండడం వల్ల కొద్దిగా ట్రాన్స్ఫర్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా శుక్రుడు కూడా 11 భావంలో శుక్రుడు అంత మంచివాడు కాదండి, లాభాలు తక్కువ. సప్తమ భావ అనేది శుక్రుడు కూడా మీకు నీచ స్థితిలో పరమ నీచలో ఉండడం వల్ల, పైగా శరీర దృష్టి ఉండడం వల్ల, సప్తమలో ఉండడం వల్ల భార్యాభర్తలకు అనురాగం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా, అంతేకాకుండా వివాహాలు కూడా చాలా చాలా కష్టపడితే తప్ప వివాహాలు అవ్వవు. కానీ రవి మాత్రం 12 భావం ఉన్నాడు, చాలా తప్పండి ఏం లేదండి. అధికమైనటువంటి శ్రమ, కొద్దిగా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయ్యేటి చూడడము జరుగుతుంది. అందుకనే సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల, సూర్యభగవాన్ నమస్కార పీరియడ్ కాబట్టి సూర్యభగవాన్ నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యము, అదృష్టము, ఐశ్వర్యము సంప్రాప్తిస్తాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, CMA. నా సెల్ నంబర్ 7075389589, 7075389589. కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా, అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధువు వారి లేక జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే, ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు, వెన్నెలు, దీపావళి కూడా అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడి బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి. అఖండ దీపారాధన చేయించుకోవడం వలన, శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజుడు కూడా, రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉండడం చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య హృదయం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్న, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్న, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకే చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటుంటాం కదా. తెలియదేముందండి మీకు? ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశివారు అందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి, బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.